బ్రేకింగ్ చూస్తున్న ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నెల 21న ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇక ఈ పర్యటనను బీఆర్ఎస్వీ నాయకులు ఖండించారు. రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన రేవంత్ పర్యటనను అడ్డుకునే నిమిత్తం సమావేశాన్ని నిర్వహించే ప్రయత్నం చేశారు. ఇక దీంతో సమావేశాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని రావడానికి మేము ఖచ్చితంగా మేము నిరసిస్తా ఉన్నాం. ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టే స్వేచ్ఛ కూడా ఈ యూనివర్సిటీలో లేకుండా చేస్తా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అక్రమ అరెస్టు చేస్తారు. ఈ రోజు రేవంత్ రెడ్డి మీరు ఏ మొక్కం ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారని మేము ఈరోజు తెలియజేస్తాం. నువ్వు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అక్రమ అరెస్టు చేస్తారు. ఈ రోజు రేవంత్ రెడ్డి మీరు ఏ మొక్కం ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారని మేము ఈరోజు తెలియజేస్తాం. నువ్వు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు పోలీసు యూనివర్సిటీ ఈ రోజు చేతులకు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజా గొంతుకగా మేము మాట్లాడే హక్కు మాకు లేకుండా పోలీసులు ఈ రోజు మా హక్కులను కాల రాస్తా ఉన్నారు. ఇది చాలా దార్శికం, దౌర్జన్యం అనేసి హెచ్చరిస్తా ఉన్నాం. నీవు కనుక రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి రావాలనుకుంటే నిధులు తీసుకున్నా, యూనివర్సిటీలో నియామకాలు ప్రకటన చేసినా, మెగా డిఎస్సీ ప్రకటన చేసినా, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నిధులతో నిర్మాణం చేసిన బిల్డింగ్లకి రోజు ఓపెన్ చేస్తా అంటే ఖచ్చితంగా విద్యార్థుల నిరసనలు చిరగూరుతో అనేసి హెచ్చరిస్తా ఉంటాం. డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్.